హాయ్ ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ పాడవకుండా స్టోర్ అనేది ఎలా చేయాలో ఈ వీడియో ఫుల్ దాకా చూసేయండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే స్ట్రాబెర్రీని బాగా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం చక్కెర వేసి ఒక అరగంట పాటు అలాగే నానబెట్టాలండి. దాన్ని మళ్ళీ ఏం చేయకూడదు, అంటే మళ్ళీ కడిగి ఆ నీళ్ళు అస్సలు పారేయకూడదు. ఆ వాటరే మొత్తం ఒక అరగంట దాకా అలాగే స్టోర్ ఉండాలి. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రాబెర్రీని ఏంటంటే వడగట్టాలి. అంటే ఆ నీరు లేకుండా మొత్తం నీరంతా పోయేదాకా కొంచెం బయట ఎక్కడైనా మీరు కూల్ ప్లేస్లోనే అలా పెట్టేయండి, మొత్తం వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ఏంటంటే ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో టిష్యూ పేపరు లేకపోతే మీ దగ్గర కాటన్ ఏమైనా ఉంటే పలసవి అలాగా ఒక డబ్బాలో కింద అలాగా నేను పెట్టినట్టు అలా పెట్టేసి తర్వాత ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ మొత్తాన్ని పైన పెట్టేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకో స్టెప్ లాగా మళ్ళీ టిష్యూ పేపర్ వేసి మళ్ళీ దానిపైన ఏంటంటే స్ట్రాబెర్రీ వేసి మళ్ళీ దానిపైన అలా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉన్నా కూడా మీకు కాటన్ అనేది వాటర్ పీల్చుకుంటుంది, టిష్యూ అనేది కూడా వాటర్ పీల్చుకుంటుందండి. చూసేయండి ఎలా ఉందో. అలాగా బాక్స్లో పెట్టేసి అలా ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసేయండి. అస్సలు మీకు 1 వీక్ దాకా పాడవదండి. ఇదేంటంటే ముందు తేవంగానే ఇలా క్లీన్ చేసేయండి, పాడవకుండా.